వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. హ్యాపీగా ఉంది. సో గద్దర్ థీమ్ అనేది మీ మాటలో చెప్పండి. సీఎం గారు ఎందుకు ఆ థీమ్నే సెలెక్ట్ చేసుకున్నారని, మీకు గద్దర్ గారి గురించి డిజైన్ చేసేటప్పుడు కొంచెం రీసెర్చ్ అనేది కంపల్సరీగా చేస్తారు, ఏ ఆర్ట్ చేసే ముందైనా బేసిక్ రీసెర్చ్. సో మీ మాటలో చెప్పండి మా ప్రేక్షకులకు, లైక్ గద్దర్ గారి గురించి. గద్దర్ గారి గురించి అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారంటే డెఫినెట్గా చాలా గొప్ప వ్యక్తి. హీజ్ టోటల్ లెజెండ్. ఫస్ట్ నాకు తెలిసి నా అబ్జర్వేషన్ ప్రకారం, అంటే నేను అబ్జర్వ్ చేసింది దూరంగా, అంటే ఎప్పుడు కలవలేదు, బుల్లెట్తో మార్పు వస్తుందని నక్సలెట్ అయ్యారు ఆయన. తర్వాత ఆయన కొంచెం అవగాహన వచ్చిన తర్వాత బుల్లెట్తో ప్రజాస్వామ్యంతో ఓటుతో మార్పు వస్తుంది అని మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చారు ఆయన. సో అట్లాగా అందరినీ ఆయన మీట్ అవ్వడం, అంటే ఆయన ఫస్ట్ నాస్తికుర, తర్వాత ఆయన ఆస్తికుర అయ్యారు. పూజలు చాలా బాగా చేస్తారు ఆయన. సో ఇప్పుడు అక్కడ నక్సలైట్కి వెళ్ళి ఆయన మాట పాట ఆ డప్పుతో ఆయన తీసుకొచ్చిన రెవల్యూషన్ వేరే లెవెల్ అది. తర్వాత ఆయనే చాలా ఏమంటారు జర్నీ చేసిన తర్వాత అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటంటే ఈ బుల్లెట్తో కాదు ప్రజాస్వామ్యం, దీనికంటే పవర్ఫుల్ ప్రజాస్వామ్యం, ఈ ఓటుతోనే మనం మార్పు తీసుకొస్తాము అని నమ్మి తర్వాత, అంటే మన ఇప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు వాల్మీకి గారు గుర్తొస్తారు. ఓకే, గద్దర్ అవార్డ్ మీరు స్టేజ్ మీద మీరు కూడా తీసుకున్నారు. సో యాజ్ అ పేరెంట్స్, ప్రౌడ్ పేరెంట్స్ ఫీల్ అయ్యి ఉంటారు. వాళ్ళ స్పందన ఎలా ఉండింది? వాళ్ళు హౌ దే ఫెల్ట్? అంత ఎక్స్ప్రెషన్ ఏమి ఉండదు, అంటే వాళ్ళు హ్యాపీగా డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు నో బడీ టు సంబడీ, అంటే ఏదో సంథింగ్ గ్రేట్ అచీవ్ చేశాననే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు, నేను ఏం చేసినా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. మారుమూల గ్రామం నుంచి యూ హ్యావ్ స్టూడియోస్, డిఫరెంట్ ప్లేసెస్లో మీ స్టూడియోస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ స్టూడియోస్ ఉన్నాయి? ఇప్పుడు దుబాయ్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, దుబాయ్లో ఉంది, ఇంకా అంటే ఆర్ట్ షోస్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటాయి. ఓకే, దుబాయ్లో స్టూడియో ఉంది, ట్రావెల్ అవుతుంటా అక్కడెక్కడ. ఓకే, దుబాయ్, రియాద్, బెహ్రాన్ అలాగా ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతుంది అక్కడ? ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అంటే ఆర్ట్ గ్యాలరీ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంటుంది, ఇయర్లీ ఎన్ని పెయింటింగ్స్ అని చెప్పి నా దగ్గర నుంచి నేను పంపించాలి. వాళ్ళు నా టెక్నిక్ని, నా ఆర్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి, లేకపోతే నాకు వాల్యూ క్రియేట్ చేస్తారు. ఓకే, అలాగే వాళ్ళు సేల్ చేసి అలాగే ఉంటుంది. సో ఇట్స్ అ కమర్షియల్. కమర్షియల్గా అంటే కమర్షియల్ వాటితో నాకు సంబంధం లేదండి. నేను ఓన్లీ క్రియేషన్ దాంట్లోనే ఉంటాను. నా ఆర్ట్, నా ప్యాషన్, నేను నా క్రియేటివిటీ, నా ఇంప్రెషన్ అదే. కానీ దీని చుట్టూ బిజినెస్ చేయడానికి ఆర్ట్ గ్యాలరీస్ వాళ్ళు, క్యూరేటర్స్ వాళ్ళు ఉంటారు.